అబ్రహాం గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. అబ్రహాం యొక్క కుటుంబము, మరి వారి యొక్క పూర్వీకులు వాళ్ళు ఎక్కడ నివసించేవాళ్ళు అంటే, వాటి ఊరు అనేటువంటి ప్రాంతంలో ఆయన జన్మించాడు. ఊరు అంటే అది ఈరోజు ఉన్నటువంటి ఇరాక్ ప్రాంతం అనమాట. ఇరాక్ దేశం ఉంది కదండీ! అంటే బబులోను దేశం మనకు తెలుసు. అంటే ఆ ప్రాంతంలో మరి అబ్రహాం పూర్వీకులు తెరాహు, మరి ఆయన యొక్క తండ్రి ఆ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారు. వాళ్ళు మరి విగ్రహారాధన కుటుంబీకులు. అలాంటి ప్లేస్‌లో ఉన్నటువంటి అబ్రహాముని దేవుడు ఏమన్నాడంటే, పిలిచాడు దేవుడు. "అబ్రహాం, నేను నీకు చూపించే దేశానికి నువ్వు వెళ్ళు" అన్నాడు. మరి అబ్రహామును దేవుడు మరి పిలిచినప్పుడు, ఆ పిలుపుకి అబ్రహాము ఏమయ్యాడంటే, ఆ పిలుపుకి లోబడ్డాడు. హల్లెలూయా! అబ్రహాము మరి ఆ పిలుపుకు లోబడ్డం అంటే అంత సాధారణమైన విషయం కాదండి. మీరు చూడండి, ఆదికాండము 12వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి, ఆదికాండం 12వ అధ్యాయము మొదటి వచనం. నీవు లేచి యెహోవా నీవు లేచి నీ దేశము నుండియు, నీ బంధువుల యొద్ద నుండియు, నీ తండ్రి ఇంటి నుండియు బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అన్నాడు. నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు అన్నాడు. ఇప్పుడు వెళ్ళు అన్నాడు గానీ ఎక్కడికెళ్ళాలో చెప్పలా. కానీ దేవుడు ఏం చేశాడు అబ్రహాముని అంటే పిలిచాడు. ఇప్పుడు దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాము మరి వెళ్ళాల్సినటువంటి ప్రాంతం ఎంత దూరమో తెలుసండి? అబ్రహాము లేచి మరి ఊరు అనే ప్రాంతం నుంచి హారాన్ అనే ప్రాంతానికి వెళ్ళాడు. హారాన్ నుంచి కనానుకొచ్చాడు. ఈ ఇరాక్ నుంచి ఇప్పుడు హారాను అనేటువంటి ప్రాంతం ఎక్కడ ఉందంటే టర్కీలో ఉంది. ఈ ఈ టర్కీకి ఊరికి అంటే ఇరాక్‌కి మధ్య దాదాపు 900 మైళ్ళు. 900 కిలోమీటర్ల దూరం. అదేవిధంగా హారాను నుంచి మళ్ళా కనాను వరకు అదొక 900 అంటే దాదాపు 1800 కిలోమీటర్ల దూరం. 1800 కిలోమీటర్ల దూరం అంటే మనం పక్క దేశానికి వెళ్ళిపోవచ్చనమాట. పక్కన మనం పాకిస్తాన్ అవతలకెళ్ళొచ్చు, మనం ఉన్న ప్రాంతం నుంచి. ఇప్పుడు ఇది అబ్రహాము బయలుదేరడం అనేది చాలా చిన్న విషయం కాదండి. అబ్రహాము అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు, అబ్రహాముని ఆ ప్రాంతానికి వెళ్ళు అన్నప్పుడు అబ్రహాం కదలడం అంత సాధారణమైన విషయం కాదు. అబ్రహాము బంధువుల్ని వదిలిపెట్టాలి, ఉన్న ఇంటిని వదిలిపెట్టాలి, బంధువుల్ని, స్నేహితుల్ని, ఆస్తిపాస్తులు సమస్తాన్ని కూడా వదిలిపెట్టాలి, భద్రతను వదిలిపెట్టాలి. ఎక్కడి నుంచి వేరే దూరానికి వెళ్తే మనకు భద్రత ఉంటుందా? మనకు తెలియని ప్రాంతంలో, ఎక్కడికో తెలియని ఊరిలో, తెలియని దేశంలో వెళ్ళడం అనేది అది చిన్న విషయం అండి? చిన్న విషయం కాదు. కానీ మరి దేవుడు పిలుస్తున్నాడు. దేవుడు పిలుస్తున్నప్పుడు తనకున్న సౌకర్యాలన్నీ కూడా వదిలిపెట్టాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు దేవుడు పిలుపుకు లోబడటమా? లేకపోతే సౌకర్యాల్ని అంటిపెట్టుకొని ఉండడమా? ఈ రెండిటి మధ్య అబ్రహాము తడబడేటువంటి పరిస్థితి ఉంది. కానీ అబ్రహాము చాలా ఆశ్చర్యం అండి. అబ్రహాము కుటుంబీకులంతా కూడా మరి దేవుని ఎరుగనటువంటి అన్యజనులుగా ఉన్నప్పటికీ కూడా, అబ్రహాముతో దేవుడు మాట్లాడిన మాటకి అబ్రహాము లోబడినట్లుగా మనం చూస్తాం. అబ్రహాము బయలుదేరాడు. హల్లెలూయా! అంటే మన జీవితంలో దేవుని పిలుపుకి లోబడడానికి, దేవుని మాట వినడానికి కొన్ని కంఫర్ట్స్ అంటే కొన్ని సౌకర్యాలు ఏం చేయాలి చెప్పండి? వదిలిపెట్టాల్సి వస్తుంది. దేవుని పని చేయడానికి అంత సౌకర్యంగా ఉండదు. అన్నీ అనుకూలంగా ఉండవు. ఒక వ్యక్తికి సువార్త చెప్పాలి, అనుకూలంగా ఉంటుంది ఏంటంటే చాప వేసి, కుర్చీ వేసి, మైక్ ఇచ్చి చెప్పమంటారా మనల్ని? చెప్పరు. ఈ రోజున ఎందుకు చెప్తున్నారండి? ఈ రోజున సువార్త చెప్పడానికి వెళ్తా ఉంటే పేడ నీళ్ళు పోస్తున్నారు. సువార్తని చెప్తా ఉంటే అడ్డుకుంటున్నారు. సౌకర్యంగా ఉందా? రెడ్ కార్పెట్ వేసి చెప్పండి అంటున్నారా? అయినా సరే చెప్తున్నారు దేవుని పిలుపుకు లోబడి. హల్లెలూయా! కారణం అది దేవుని పిలుపు. ఈ రోజున ప్రతి ఒక్కరిని కూడా, మనందరినీ కూడా దేవుడు ఏం చేస్తాడో తెలుసండి? పిలుచుకున్నాడు దేవుడు. చూడండి, మొదటి పేతురు రాసిన పత్రికలో ఒక మాట మనకు కనిపిస్తుంది. దేవుడు మనందరినీ పిలిచాడా లేదా చెప్పండి? మనందరినీ కూడా పిలిచాడు. మొదటి పేతురు
రెండో అధ్యాయం 6వ వచనం చదవండి ఒకసారి. ఉమ్. 9వ వచనం చదవండి. చదవండి 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయమును ప్రచురయము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. అంటే ఈ రోజున దేవుడు మనల్ని పిలిచాడండి అన్నాడా లేదా? ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన. పేతురు రాసే పత్రిక ఎవరికి రాస్తున్నాడంటే మరి సంఘానికే రాస్తా ఉన్నాడు. దేవుని బిడ్డలుగా మారినటువంటి వాళ్ళ విశ్వాసులకే రాస్తున్నాడు. మరి వాళ్ళందరినీ దేవుడు ఏం చేశాడు చెప్పండి? పిలిచాడంట. ఎందుకు పిలిచాడు? దేవుని మాటని చెప్పడం, దేవుని గుణాతిశయాలను ప్రచురము చేయడానికి. మరి ఇప్పుడు ఆ పిలుపులకు లోబడి ఎంతమంది దేవుని సువార్త చెప్తున్నారండి? ఎంతమంది ప్రతిస్పందిస్తున్నారండి? అమ్మో ఈరోజు మనం ఎక్కడ చేస్తాంలే సువార్త, ఈరోజు ఎక్కడ బాగుందిలే, ఎవరు చెప్పనిస్తున్నారులే అనుకుంటూ ఉంటున్నారు. కానీ కాదండి. ఒకవేళ మరి చూడండి, అబ్రహాం ఎక్కడికి వెళ్ళాడు? దేశం కాని దేశానికి వెళ్ళి పిలిచినప్పుడు తనకున్నటువంటి బలగమును, భద్రతను, కుటుంబాన్ని, తన దేవుళ్ళను, తనకున్న సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన దేవుని పిలుపుకి లోబడి దేవుడు చూపించిన దేశానికి వెళ్ళాడు. ఈ రోజున సర్వలోకానికి సువార్త ప్రకటించుడి అని దేవుడు మరి మనకు పిలుపునివ్వలేదా అంటే పిలుపిచ్చాడు. కానీ చాలామంది చేయకపోవడానికి, దేవుని పిలుపుకు లోబడకపోవడానికి కారణం ఏంటంటే సౌకర్యాలు లేవని, కంఫర్ట్స్ లేదని, కంఫర్ట్ జోన్ వదిలిపెట్టడం ఇష్టం లేక. కానీ అటువంటి వారితో దేవుని యొక్క కార్యాలు జరగలేవండి. దేవుడు కార్యాలు చేయాలి అంటే మన జీవితంలో, దేవుడు మనల్ని వాడుకోవాలి అంటే ఆ కంఫర్ట్ జోన్స్ని వదిలిపెట్టాలి. దేవుడు పిలుపుకి మనం ఏం చేయాలి చెప్పండి? లోబడాలి. హల్లెలూయా. సో అబ్రహాము దేవుని పిలుపుకి ఏమంటే విధేయత చూపించాడండి. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, కానీ బయలుదేరాడు. మరి బయలుదేరి నడుచుకుంటూ వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాలి తెలియదు. మీరు హెబ్రీయులకు రాసిన పత్రిక 11:8 చూస్తే, ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగకయే బయలు వెళ్ళెను అని ఉంటుంది. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. మరి ఎలా వెళ్ళాడంటే కొంచెం దూరం వెళ్ళాడు, ఫలానా చోటకి వెళ్ళాడు. ఇంకొంచెం దూరం వెళ్ళమన్నాడు, అక్కడ ఆగాడు, మళ్ళీ గుడారం వేసాడు. మళ్ళీ వెళ్ళమన్నాడు, మళ్ళీ వెళ్ళాడు. అంటే తను అలా నడుచుకుంటూ ఎక్కడికి వెళ్ళాలో దేవుడు తెలియకపోయినా ఎటు వెళ్ళమన్నాడో అటు వెళుతూ తాను చేరాల్సిన గమ్యస్థానానికి అబ్రహాము చేరాడు. 12వ వచనంలో ఉంటుంది, కనాను దేశం అలా వచ్చిన తర్వాత, అలా ప్రయాణం చేసి కనాను దేశం వస్తే, ఇదే నేను నీకు ఇచ్చే దేశం అన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే దేవుని చిత్తం ఎలా తెలుస్తుందో మనకి చెప్పండి? కొన్ని సందర్భాల్లో, కొన్ని పరిస్థితుల్లో ఒకేసారి మొత్తం చూపించాడు. దేవుడు నిన్ను వెళ్ళమన్న చోటకు వెళితే ఆ తర్వాత నువ్వు ఇంకెక్కడికి వెళ్ళాడు దేవుడు నీకు చూపిస్తాడు. ఎక్కడ మనం బైక్ స్టార్ట్ చేసి విజయవాడ వెళ్ళాలనుకున్నాం, విజయవాడ దాకా లైట్ పడుతుందండి. మన బండిలో ఉన్న లైటు ఎక్కడ దాకా పడుతుందండి? మనకి ఒక 10 మీటర్ల దూరం వరకు పడుతుంది. ఆ 10 మీటర్లు నువ్వు ముందుకెళ్తే ఇంకో 10 మీటర్ల వెలుగు కనపడుతుంది ముందుకి, అవునా? ఆ 10 మీటర్ల ముందుకెళ్తే ఇంకా కొంచెం ముందుకు మనకి దారి కనిపిస్తుంది. అలా నువ్వు విజయవాడ వరకు వెళ్ళాలా, విజయవాడ వరకు వెళ్తావు. అంతేగాని ఇక్కడ నుంచి ఒకేసారి విజయవాడకి కనిపించే లైటు ఉండదు. దేవుడు అబ్రహామును నడిపించిన విధానంలోనే మనల్ని కూడా నడిపిస్తాడండి. దేవుడు మనకి చెప్పిన దాన్ని మనం చేసినప్పుడు ఆ మిగిలిన పని నెక్స్ట్ ఏం చేయాలో దేవుడు చెప్తాడు. అంతేగాని దేవుడు చెప్పిన పని ముందు చేయకుండా ఇంకా ఏదో చెప్పు ప్రభా, నువ్వు నాతో మాట్లాడు ప్రభా అంటే ఎక్కడ మాట్లాడతాడు? నీతో మాట్లాడిన మాటే నువ్వు వినట్లేదు, మళ్ళీ ఇంకా కొత్త మాటలు తీసుకొస్తే నువ్వెక్కడ వింటావు అంటాడు దేవుడు. సో అట్లాంటి విధానంలో మనం ఉండి దేవా నన్ను ఆశీర్వదించు అంటే దేవుని కార్యాలు జరగవండి. అబ్రహాం ఏమన్నాడు తెలుసా అండి?
నీ జనమును, నీ ఇంటి వారిని. చదవండి, ఆదికాండం 12 అధ్యాయము 2వ వచనం. నీ ఇంటి నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ దేశం నుండి నువ్వు బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నిన్ను దూషించే వారిని దూషిస్తాను, నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తాను అన్నాడు. చాలామంది ఈ ఆశీర్వాదం అయితే కావాలి కానీ దేవుడిచ్చే వాగ్దానాలు అయితే కావాలి కానీ మరి దేవుడు చెప్పిన మాటకి విధేయత చూపించడం మాత్రం చెయ్యరు. దేవుని ఆశీర్వాదం అయితే కావాలి, దేవుని పిలుపుకి లోబడడం అయితే లోబడరు. కంఫర్ట్ జోన్స్ వదిలి బయటికి రారు. దేవుడు కొన్ని పరిస్థితుల్లో ఎలా నడిపిస్తాడంటే కష్టమైనటువంటి పరిస్థితుల్లో దేవుడు నడిపిస్తాడు. అబ్రహాముతో బయలుదేరినప్పుడు అబ్రహాము తండ్రి దూరం అయ్యాడు. తెరాహు చనిపోయాడు హారాన్లో. తెరాహు బంధం వదిలిపెట్టలేకపోతున్నాడు, వాళ్ళ నాన్నగారి బంధం కుదరట్లేదు. ఆయన ఆధిపత్యం ఈయన మీద ఎక్కువగా ఉంది కనుక మరి ఆయన చెప్పిన మాట వినాలి. మధ్యలో దేవుడు తెరాహుని ఇక రా నువ్వు వచ్చేసి అని చెప్పి తెరాహుని ఏం చేశాడు, పిలిచాడు. ఇక తెరాహు మరణించాడు. ఇక అబ్రహాము పైన మరి ఆర్డర్ తీసే వాళ్ళు ఎవరు లేరు. ఇంకా మొన్నటిదాకా తండ్రి ఉన్నాడు, అటు వెళ్దానంటే అటు వద్దు ఉండు అని చెప్పేవాడు ఉన్నాడు. ఇప్పుడు లేరు. ఇప్పుడు డైరెక్ట్గా చెప్పేది ఎవరంటే దేవుడే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో దేవుని మాటకు వినకుండా మన జీవితంలో అలా కొనసాగుతున్నప్పుడు మనకు అడ్డుగా ఉన్న వాటిని కూడా దేవుడు ఏం చేస్తాడంటే తీసివేస్తాడు. కష్టమైన పనే, కష్టంగానే ఉంటుంది. కానీ నువ్వు అనేక జనములకు ఆశీర్వాదకరంగా మారాలి అంటే కొన్ని సందర్భాల్లో దేవుడు అలా విధంగా చేస్తాడు. అందుకనే అటువంటి పరిస్థితుల్లో ఎవరో నిన్ను దేవునికి దూరం చేసేటువంటి విధానంలో నీపై ఆధిపత్యం చెలాయించే విధంగా ఎవరిని పెట్టుకోకూడదండి. నీపై ఆధిపత్యము చేసేది అంటే ఆధిపత్యం చేసే విధంగా, దేవుని విధానాలను పక్కకు తప్పించే విధంగా. ఆధిపత్యం అంటే దేవుని విధానం కంటే కూడా, దేవుని కంటే కూడా అటువంటి విధానంలో ఉంటే కనుక దాని నుంచి మనం పక్కకు తొలగాల్సిన అవసరం ఉంది. అందుకే దేవుడు అన్నాడు, నా నిమిత్తం తన తల్లినైనా, తండ్రినైనా, భార్యనైనా, భర్తనైనా, పిల్లలైనా అధికంగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదన్నాడు. కారణం ఏంటంటే తల్లిదండ్రులను ప్రేమించొద్దన్నాడా, భార్యను ప్రేమించొద్దన్నాడా, భర్తకు గౌరవించొద్దన్నాడా? అలా అనలా. కానీ దేవుని పని విషయంలో, నీ జీవితం పట్ల దేవుడికున్న చిత్తం విషయంలో ఒకవేళ వారైనా సరే ఒకవేళ అడ్డొస్తే వారిని కూడా నువ్వు విడిచిపెట్టాల్సి వస్తుంది. హల్లెలూయా. అది దేవునికి మనం ఇచ్చే ప్రథమ స్థానం, దేవుడికి ఇచ్చే స్థానం. అటువంటి స్థాయిలో ప్రథమ స్థానం ఉండాలనేది దేవుని ఇష్టం, దేవుని చిత్తం. ఆ తర్వాత మీరు చూస్తే దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని విన్నటువంటి ప్రభువు, మరి దేవుడు వాగ్దానం చేసినటువంటి ప్రభువు మరి అబ్రహాముని కనాను దేశానికి తీసుకొచ్చిన తర్వాత మరి అబ్రహాము కొన్ని చాలా లోపాలు కూడా తనలో కనిపిస్తాయి. సో అబ్రహాము వచ్చాడు, ఆ దేశానికి వచ్చాడు, నిన్ను గొప్ప జనంగా చేస్తా అన్నాడు. కానీ అబ్రహాము కూడా కొన్ని సందర్భాల్లో ఏం చేస్తా అంటే మరి ఆ దేశానికి వచ్చిన తర్వాత ఏమైంది, కరువు వచ్చింది. దేవుడు అబ్రహామును పిలిచాడు. అబ్రహామును పిలిచిన తర్వాత మీరు చూడండి 12 అధ్యాయం 7వ వచనం. అబ్రహాము వచ్చిన తర్వాత ఇదే నీ దేశాన్ని నీకు ఇస్తానన్నాడు. 10వ వచనం చదవండి. అప్పుడు దేశంలో 12:10 అప్పుడు దేశంలో కరువు వచ్చును, ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రహాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడకు వెళ్ళెను. మీరు చూడండి 7వ వచనంలో ఏమన్నాడు, అప్పుడు అబ్రహామును ప్రత్యక్షమై నీ సంతానానికి ఈ దేశాన్ని ఇచ్చేదని చెప్పాను. అంటే అబ్రహాముని కనాను దేశానికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత అబ్రహాము ఇదే నీకు ఇచ్చే దేశం అన్నాడు. అబ్రహాం అక్కడ నివసించిన వెంటనే కరువు వచ్చింది. మీరు చూడండి, దాదాపు 1800 కిలోమీటర్ల దూరం నుంచి అబ్రహాముని తీసుకొచ్చి ఇదే నీకు ఇచ్చే దేశం అని చెప్తే అబ్బా ఇక్కడ ఎంత గొప్పగా ఉంటుందో అనుకుంటాడేమో బహుశా అబ్రహాం. కానీ అక్కడికి వచ్చిన తర్వాత ఏమొచ్చిందండి, కరువు వచ్చింది. కరువు వచ్చింది. దేవుని సేవలోకి రాకముందు ఎంతో సమృద్ధి అనుభవించి ఉండొచ్చు, దేవుని సేవలోకి రాగానే అంతా నీ కరువు వచ్చి ఉండొచ్చు, నీ జీవితంలో అంత లేమి కలిగి ఉండొచ్చు,
శ్రమలు రావచ్చు. కానీ ఆ సందర్భంలో మనం ఏం చేయకూడదు? ఎటు పారిపోకూడదు. అబ్రహాము చేశాడు. నేను సేవలోకి వచ్చినప్పుడు కూడా నా జీవితంలో ఎంతో సమృద్ధిగా ఉన్నటువంటి నా గతం సేవలోకి వచ్చాక దారిద్ర్యంలోకి మారిపోయింది. అప్పుడు నేను మళ్ళీ వెళ్ళి ఏదన్నా బిజినెస్ చేద్దామంటే దేవుడు అన్నాడు, నన్ను విడిచి ఎటు వెళ్ళకు అన్నాడు ప్రార్థన చేసి. హల్లెలూయా! అబ్రహాం అంటే ఇదేంటి ఇట్లాంటి పరిస్థితి వచ్చిందేంటి? ఇంత ఇబ్బందికరంగా ఉంటుందేంటి అని నేను భావిస్తున్నప్పుడు మళ్ళీ ఏదైనా బిజినెస్ చేద్దామంటే దేవుడు అన్నాడు, నువ్వు నన్ను విడిచి ఎటు వెళ్ళకు అని. అబ్రహాము జీవితాన్ని చూస్తే మరి అబ్రహాము దేవుడి విషయంలో అక్కడ ఏం చేస్తుందంటే, ప్రభా ఇక్కడికి వచ్చా నీ మాట నేను ఎటు వెళ్ళాలి అని అడగల దేవుణ్ణి. అబ్రహాం ఐగుప్తుకి వెళ్ళిపోయాడు. తనకు ఆలోచన వచ్చింది, ఐగుప్తు బాగుంటుంది, అక్కడికి వెళ్తే బాగుంటుంది అని చెప్పి అనుకున్నాడు. ఐగుప్తు వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ అబద్ధాలు ఆడాల్సి వచ్చింది. ఈమె నా భార్యని ఈమె నా చెల్లి అని చెప్పాల్సి వచ్చింది. ఆ తర్వాత అక్కడ ఒక ఐగుప్తీయురాల్ని తనకు దాసిగా తీసుకుని వచ్చాడు. చివరికి ఆ ఐగుప్తీయురాలు మరి ఏం చేసింది శారా అంటే, ఈయన్ని తనకు భార్యగా ఇచ్చింది. ఆమె ద్వారా పుట్టిన వ్యక్తి ఎవరు? ఇష్మాయేలు. ఆ ఇష్మాయేలు సంతానానికి మరి ఇస్సాకు సంతానానికి మరి కొన్ని వేల సంవత్సరాలుగా ఈ రోజుకి కూడా యుద్ధాలు, గొడవలు జరుగుతూనే ఉన్నాయి. కారణం ఏంటంటే ఒక్క చిన్న పొరపాటు. ప్రభా కరువు వచ్చింది, నేను వెళ్ళనా వద్దా అని దేవుని అడిగితే వెళ్ళొద్దు ఇక్కడే ఉండి అనేవాడు. కానీ ఆయన వెళ్ళిపోయాడు. అంటే మనం జీవితంలో చేసే చిన్న చిన్న పొరపాట్లు పెద్ద పెద్ద పర్యవసానాలని తీసుకొని వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని ఎప్పుడూ కూడా సొంత నిర్ణయాల ప్రకారం ముందుకు వెళ్ళకూడదండి. దేవుని చిత్త ప్రకారము మనము గ్రహించి తెలుసుకొని, చిత్తాన్ని తెలుసుకొని మనకు ముందుకు వెళ్ళటం నేర్చుకోవాలి. అంత మాత్రమే కాదు కానీ అబ్రహాము జీవితాన్ని చూసినప్పుడు అబ్రహాము కూడా చాలా లోపాలతో ఉన్న వ్యక్తే. కానీ ఆ వ్యక్తి అలా లోపాలతోనే ఉండిపోలేదు. తిరిగి మరలా మరి పరిపూర్ణమైనటువంటి దేవుని భక్తిలోనికి ఎదిగినట్లుగా తర్వాత రోజుల్లో మనం చూస్తాం. అందుకని మన జీవితంలో చాలామంది మరి సేవకుల్లో కావచ్చు, ఇంకొకరి వ్యక్తుల్లో కావచ్చు, ప్రతి ఒక్క మనిషిలో ఏదో ఒక లోపం ఉంటుంది. ఆ లోపాన్ని బట్టి మనం వాళ్ళని ఏం చేయకూడదు చెప్పండి? తృణీకరించకూడదు. ఒకరికి ఆశ ఎక్కువ ఉంటుంది, ఒకరికి అసూయ ఎక్కువ ఉంటుంది, ఒకరికి కోపం ఎక్కువ ఉంటుంది. అంత మాత్రాన వాళ్ళు మనం ఏం చేయకూడదు చెప్పండి? తృణీకరించకూడదు, దూషించకూడదు. ఎందుకంటే వాళ్ళు కొన్ని రోజులకి మార్పు చెందుతారు, కొన్ని రోజులకి వాళ్ళలో పరిపక్వత వస్తుంది. ఎందుకంటే దేవుడికి తెలియదా అతని కోపం ఎక్కువని? దేవుడికి తెలియదా అతనిలో ఈ ఈ లోపాలు ఉన్నాయని? మరి దేవుడు ఎందుకు ఎంచుకున్నాడు? దేవుడే అంగీకరించగలేంది, మనం ఎందుకు అంగీకరించకుండా ఉన్నా కూడా చెప్పండి. కాబట్టి మన జీవితంలో గ్రహించాలి, ప్రతి మనిషిలో ఏదో ఒక లోపం ఉంటుంది. ఆ లోపాన్ని మనం కూడా ఆ లోపం ఉంటుంది, ఆ లోపాలు ఏం చేయాలి చెప్పండి? సరి చేసుకోవాలి. ఆ లోపాలను విడిచి రోజుకి మనం ఏం చేయాలంటే మార్పు చెందాలి అనే విషయాన్ని మనం గమనించుకోవాలండి. సో అబ్రహాం ఆ తర్వాత అక్కడి నుంచి బయటకు వచ్చేసాడు. వచ్చిన తర్వాత మీరు చూస్తే మరి అబ్రహాముతో పాటు ఒక వ్యక్తిని తెచ్చుకున్నాడు. అతని పేరు ఏంటంటే లోతు, అన్న కొడుకు, సహోదరుని కొడుకు. ఈ లోతు కుమారుడికి, లోతు యొక్క సేవకులకి, అబ్రహాం సేవకులకి కొన్ని రోజుల తర్వాత గొడవలు వస్తాయి. ఏమొస్తాయండి? గొడవలు వచ్చినప్పుడు మరి 13వ అధ్యాయము 8వ వచనం చదివితే అప్పుడు అబ్రహాం అన్నాడు, అబ్రహాము మనం బంధువులము కనుక, ఏమన్నాడండి అబ్రహాం? మనం బంధువులము కనుక నీకును నాకును, నీ పశువుల కాపురం నా పశువుల కాపురం కలహము ఉండకూడదు అని చెప్పాడు. ఏముండకూడదండి? కలహం ఉండకూడదు. సో చాలా వరకు మన జీవితంలో దేవుని బిడ్డలుగా మనకి చాలా మన ప్రతి ఒక్క మనిషితో కూడా ఎలా ఉండాలండి? సమాధానంగా ఉండాలి. మనకేం ఉండకూడదండి? కలహం ఉండకూడదు. కలహాలకు దూరంగా ఉండాలండి. హల్లెలూయా! దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా! కలహాలకు దూరంగా అంటాడు చూడండి, మన బంధువులము గనుక. మన బంధువులు మన కలహంగా పెట్టుకుంటారు వాళ్ళు. కానీ ఒకవేళ వాళ్ళకి ఏదైనా భేదాభిప్రాయం వాళ్ళకి ఏదైనా ఉంటే మనం ఏం చేయలేం. కానీ మనలో మాత్రం ఏ ద్వేషము, ఏ దురుద్దేశము, ఏ కోపము మనలో ఉంచుకోకుండా మనం ఏం చేయాలంటే సమాధానంగానే మన బంధువులతో, మన స్నేహితులతో, మన చుట్టుపక్కల వారితో ఉండాలి అనే విషయాన్ని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అబ్రహాం అన్నాడు, నీకు నాకు కలహం ఉండకూడదని చెప్పినప్పుడు మరి ఏం చేద్దామంటే, నువ్వు అటు వెళ్తే నేను ఇంటి వెళ్తా, నువ్వు ఇటు వెళ్తే నేను అటు వెళ్తాను, నువ్వే కోరుకో అంటే అక్కడ చూశాడు. చూసినప్పుడు చుట్టూ
ఉన్నటువంటి ప్రాంతాన్ని చూస్తే అక్కడ ఒక ఒక మంచి ఏదైనా తోట లాంటి పచ్చని మరి సమృద్ధికరమైనటువంటి ఒక ప్రాంతం కనిపించింది. ఇప్పుడు అబ్రహాం ఏం చేయొచ్చు? నేను ఆ ప్రాంతం అక్కడ ఉంది కాబట్టి అది నేను తీసుకుంటా, నువ్వు ఇది తీసుకో, నేను అటు వెళ్తా అని చెప్పి అనొచ్చు. కానీ అబ్రహాం ఏమన్నాడంటే అలా అనలా. నువ్వే ఎంచుకో, నువ్వు ఇటు వెళ్తా అంటే అటు వెళ్ళు అని చెప్పి తనకన్నా చిన్నవాడైన లోతుకి అవకాశం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అంటే తన హక్కుల్ని అబ్రహాం ఏం చేస్తున్నాడండి? అబ్రహాము వదులుకుంటున్నాడు. కారణం ఏంటి? నాకు దేవుడు తోడుగా ఉన్నాడు, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, నేను అక్కడికి వెళ్తేనే ఆశీర్వదించబడతాను అనుకోవడం కాదు, నేను ఎక్కడున్నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. అది విశ్వాసం. హల్లెలూయా. అది విశ్వాసులు, అందుకే ఆయన విశ్వాసులకు తండ్రి అన్నారు. మీరు చూడండి, అతను అక్కడ పచ్చగా ఉందని చెప్పి అక్కడికి వెళ్తే ఈయన అక్కడ ఉండిపోయాడు. ఈయన అబ్రహాం ఉన్న ప్లేస్ ఎడారి, అతను ఆయన వెళ్ళిన ప్లేస్ ఏమో పచ్చని యెహోవా తోటలాగా ఉంది, లోతు వెళ్ళిన ప్లేస్. మీరు గమనిస్తే అతను వెళ్ళిన ప్లేసు అగ్నిగంధకాలతో కాల్చబడిన సొదొమ గొమొర్రా. ఈ ఎడారి పాలు తేనెలు ప్రవహించే కనాను దేశం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలా దేవుడు ఏం చేశాడంటే మార్చివేశాడు. కాబట్టి మన జీవితంలో మనము మన హక్కుల్ని వదులుకోవడం విషయంలో, కలహం ఉండకూడదని సమాధానపడిన సందర్భాలలో, దేవునిపై ఆధారపడిన సందర్భాల్లో మన జీవితం ఉన్నప్పుడు దేవుడు మనల్ని, రాయలో నుంచి ఏమొచ్చండి? నీటి ఊట పుట్టింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఆకాశం నుంచి మన్నా కురిసింది. అటువంటి కార్యాలు మన జీవితంలో చేసి మనల్ని ఆశీర్వదిస్తాడండి. కాబట్టి దేవునిపై ఆధారపడాలి, దేవునిపై ఆధారపడాలి తప్ప మనం మన సొంత శక్తి మీద, సొంత జ్ఞానం మీద, సొంత బలం మీద ఆధారపడి ఉండకూడదండి. ఆ తర్వాత మీరు చూస్తే మరి అబ్రహాము జీవితంతో కూడా ఒక యుద్ధం జరుగుతుంది. యుద్ధంలో మరి లోతు వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజులకి మరి ఒక 4-5 రాజులు వచ్చి ఆ దేశాన్ని, సొదొమ గొమొర్రా ప్రాంతాలను జయించి లోతు యొక్క ఆస్తిని, తన కుటుంబం మొత్తాన్ని ఎత్తుకుపోతారు. అప్పుడు మరి 14వ అధ్యాయంలో చూస్తే అబ్రహాము తన ఇంట్లో పుట్టిన దాదాపు 318 మంది యవనస్తులను తీసుకొని వెళ్ళి ఆ రాజులను జయించి వాళ్ళందరిని తీసుకొచ్చి మరి వాళ్ళందరిని తిరిగి అప్పగిస్తాడు. మీరు గమనించండి, ఎప్పుడైనా సరే ఒక రాజు జయించాడు అనుకోండి, ఒక రాజు జయిస్తే ఏం చేస్తాడు? జయించిన వ్యక్తి ఆ రాజ్యాన్ని ఆక్రమించుకొని తాను రాజు అవుతాడు. అవునా? ఆ కోటల్లో నివసిస్తాడు, రాజు అవుతాడు. కానీ అబ్రహాము చూడండి, 14వ అధ్యాయము 14వ వచనం. అబ్రహాము తన తమ్ముడు చెరపట్టను విని తన ఇంట పుట్టిన అలవరచబడిన 318 మండుగురిని వెంట పెట్టుకొని దానం మట్టుగా రాజులను తరిమెను. రాత్రివేళ అతడును అతని దాసులు వారికి ఎదురుగా మొనలు తీర్చి వారిని కొట్టి దమస్కును గడమతడున ఓవమట్టుకు తరిమిరి. ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును, అతని ఆస్తిని, స్త్రీలను, ప్రజలను తిరిగి తీసుకుని వచ్చాను. అక్కడ మీరు గమనిస్తే ఆ రాజులందరినీ తరిమేశాడు. ఆ రాజ్యాలన్నిటినీ ఆయన ఆక్రమించుకొని ఆయన రాజుగా ఉండొచ్చు, ఆ కోటల్లో నివసించవచ్చు. కానీ అబ్రహాం ఎట్లా ఉన్నాడండి అంటే మీరు గమనించాలి. మరి అతని గురించి రాయబడిన మాట ఏంటంటే, హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయం 10వ వచనంలో మీరు చూస్తే వారు ఎలా ఉన్నారయ్యా అంటే, వారు గుడారములలో నివసించుచు. ఎక్కడున్నారండి? గుడారములలో నివసించుచు దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడనై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. హల్లెలూయా. హల్లెలూయా. కోటల్లో ఉండొచ్చు, రాజ్యం చేయొచ్చు, కానీ అబ్రహాము గుడారాల్లో ఉన్నాడు. పునాదులు గల ఆ పట్టణం కోసం ఎదురు చూశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ రోజు ప్రపంచంలో ఆ రోజుల్లో ఉన్నటువంటి ప్రజలందరికంటే కూడా గొప్ప ధనవంతుడు ఎవరయ్య అంటే అబ్రహాం. రాజుగా ఉండొచ్చు, బలవంతుడు, ధనవంతుడు, కానీ ఆయన రాజుగా ఉండాలనేటువంటి, కోటలో ఉండాలటువంటి ఆశ ఆయనకు లేదు. కానీ పునాదులు గల ఆ పట్టణం కోసం ఆయన ఎదురు చూసినట్టుగా మనం చూస్తాం. కారణం ఏంటో తెలుసండి? ఇదంతా అశాశ్వతమైనది. ఇక్కడది మనం యాత్రికులం.
ఇదేది మనది కాదు. దేవుడు నన్ను ఒక పని కోసం పిలిచాడు. దేవుడు నా జీవితం పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. నా పిలుపు అది కాదు. నా పిలుపు ఇది. హల్లెలూయా! దేవుడు నన్ను ఇలా ఉండడానికి, ఇలా జీవించడానికి పిలిచి నేను ఇలాగే ఉంటాను అనుకున్నాడు తప్ప, అలా ఉండడానికి ఆయన ఇష్టపడలా. క్వార్టర్‌లో ఉండడానికి ఆయన ఇష్టపడలా. అంటే క్వార్టర్‌లో ఉండకూడదని కాదు గానీ దాని అర్థం, దేవుడు ఏ పని కోసం పిలిచాడో ఆ పనిలో నిమగ్నం అవ్వడం. హల్లెలూయా! ఏ పని కోసం పిలిచాడో ఆ పనిలోనే మనం ఉండడం. ఈరోజు చాలామంది దేవుడు ఒక పని కోసం పిలిస్తే ఆ పని వదిలేసి ఇంకో పనిలోకి వెళ్తా ఉంటారు. దేవుడు నన్ను ఒక పిలుపుతో పిలిస్తే ఆ పిలుపుని వదిలేసి వేరే పనులు చేస్తూ ఉంటారు. కొంతమంది రాజకీయాల్లోకి వెళ్ళి రాజ్యం చేస్తూ ఉంటారు. నీకు రాజకీయాలకు పిలిస్తే రాజకీయాలకు వెళ్ళు. నేను సేవకు పిలిస్తే సేవ చేయి. నేను వేరే ఒక ప్రత్యేకమైన పని కోసం పిలిస్తే ఆ పని చేయి. అంతేగాని ఈ పనికి పిలిస్తే ఇంకో పనిలోకి వెళ్ళి అక్కడ నువ్వు నెగ్గుకు రావాలంటే నువ్వు నెగ్గుకొని రాలేవు. అది నీ జీవితంలో సఫలీకృతం కాదు. మనందరికీ తెలుసు కేఏ పాల్ గారు కదండి. ఆయన దేవుడు పిలిచిన పిలుపేంటి? ఆయన ఇప్పుడు చేస్తున్న పనేంటి? ఏ పిలుపులో ఆయన ఉన్నప్పుడు ఆయనకు ఘనత ఉంది, గౌరవం ఉంది. మీరు గమనించండి. ఆ పిలుపులో నుంచి, ఆ పనిలో నుంచి పక్కకొచ్చి ఇప్పుడు ఆయన రాజకీయాలు చేస్తూ ఉంటే అందరూ ఆయన్ని మరి కమెడియన్ అంటూ ఉన్నారు. ఆ ఘనత, ఆ గౌరవం ఉన్నాయా అండి? ఉండవు. దేవుడు అబ్రహాముని రాజుగా ఉండడానికి పిలవలా. దేవుడు అబ్రహాముని విశ్వాసులకు, ప్రపంచానికి, జనములకు తండ్రిగా ఉండడానికి పిలిచాడు. అందులోనే తనకి ఘనత, ఆశీర్వాదం. కాబట్టి నేను కోటలో ఉండక్కల, నా కోట అక్కడ నిర్మించబడుతుంది. నేను గుడారాల్లో ఉంటా, ఏదో ఒక రోజు నేను వెళ్ళేవాడినే అనుకున్నాడు అబ్రహాం. అది ఆయనకు అర్థమైంది కనుక తనకు ఎంత ఆస్తి ఉన్నా గుడారాలు వేసుకొని ఆ గుడారాల్లో నివసించాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన జీవితంలో అటువంటి పరిపక్వత అనేది మనకు కావాలండి. మన జీవితం అటువంటి పరిపక్వత మనకు కావాలి. లేకపోతే మనం దేవుని వెంబడించడం కష్టం. ఈ భూమి మీద ఉన్నటువంటి ఏదైనా సరే మనకి ఆస్తిపాస్తులు, లోకంలో ఘనత అన్నీ ఉండొచ్చు, కానీ వాటితో మనం మనసు పెనవేసుకొని ఉండిపోకూడదు. అది మనం గమనించుకోవాలండి. మీరు చూడండి, ఆ తర్వాత మరి అబ్రహాముతో దేవుడు మాట్లాడతాడు, నిబంధన చేస్తాడు. అబ్రహాము 17వ అధ్యాయంలో మనం చూస్తే 17వ అధ్యాయం 10వ వచనంలో మీరు చూస్తే, నాకును నీకును నీ తర్వాత నీ సంతతికిని 17వ అధ్యాయము 10వ వచనం, నిబంధన ఏదనగా మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలను. హల్లెలూయా. సో మీరు గమనించండి, అబ్రహాముని ఏర్పాటు చేసుకున్నప్పుడు మరి నీకు నాకు ప్రత్యేకత ఉండాలి, నీ సంతానం అని చెప్పి సున్నతి చేయించుకోవాలని చెప్పాడు. అంటే దాని అర్థము మీరు గమనించాలి, దేవుడు ప్రత్యేకపరుస్తున్నాడు అబ్రహాంని. హల్లెలూయా. దేవుడు పిలిచినప్పుడు, దేవుడు ఎంచుకున్నప్పుడు, దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు దేవుడు ఆ వ్యక్తుల్ని ప్రత్యేకపరుస్తాడు. దేవుడు వారిని ప్రత్యేకమైనటువంటి జీవితం జీవించమంటాడు. ప్రత్యేకతను కలిగి ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు అనే విషయం మనకు అర్థం కావాలి. లోకమంతా ఒకలాగా ఉంది, కానీ నువ్వు ప్రత్యేకంగా ఉండాలి, సున్నతి చేయించుకోవాలి. ఈరోజు మనల్ని సున్నతి చేయించుకోమని కాదు, కానీ ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవించమని దేవుడు మనతో మాట్లాడతాము. మన మాటలో, మన ప్రవర్తనలో, మన ఆలోచన విధానంలో, మన సమర్పణలో, ప్రార్థనలో, ప్రేమించే విషయంలో, పవిత్ర జీవితంలో, ప్రార్థనా జీవితంలో, యథార్థత, భక్తి, ఇవన్నీ కూడా వీటిలో మనం ఎట్లా ఉండాలి చెప్పండి? ఒక ప్రత్యేకతని కలిగి ఉండాలి. అందరూ చర్చికి వెళ్తారండి, కానీ అందరూ చర్చికి వెళ్తారు, కానీ నీలో ఒక ప్రత్యేకత ఉండాలి. ఆ సహోదరి చాలా ప్రార్థనా పరురాలండి. ఆ సహోదరి చాలా ప్రేమ కలిగినటువంటి వ్యక్తి అండి. ఆ సహోదరుడు చాలా ప్రార్థనాపరుడు అండి, చాలా భక్తి కలిగిన వాడండి. ఆ సహోదరుడు మరి మంచి సువార్తను ప్రకటించే వ్యక్తి అండి, సమర్పణ కలిగిన వ్యక్తి అండి. అది ప్రత్యేకత. ఈరోజు ప్రత్యేకత అంటే చాలామంది మరి ఏంటి నీకున్న ప్రత్యేకత? నీకున్న ప్రత్యేకత ఏంటంటే ₹1,00,000 చీర కట్టడం ప్రత్యేకత? చెప్పండి. అంటే ఏ లోకం
ఈ లోకంలో ఉండేటువంటి వారు కూడా ప్రత్యేకంగా కనపడాలని కోరుకుంటారు. కానీ అటువంటి ప్రత్యేకత గురించి కాదు దేవుడు మాట్లాడేది. అటువంటి ప్రత్యేకత గురించి కాదు గానీ, ఆత్మ సంబంధమైన ప్రత్యేకత అనేది మన జీవితంలో కలిగి ఉండాలని దేవుడు చెప్తా ఉన్నాడు. అబ్రహాముని ప్రత్యేకమైన జీవితం జీవించడానికి ఒక ప్రత్యేకతను కలిగి ఒక దేవుడు ఆ వ్యక్తిని ఎంచుకున్నాడు అని చెప్పడానికి ప్రత్యేకంగా వారిని సున్నతి చేయించుకోమని చెప్పాడు. 17వ అధ్యాయంలో ఆ తర్వాత మీరు చూస్తే మరి 18వ అధ్యాయంలో మీరు చూస్తే లోతు యొక్క నివించేటువంటి ఆ యొక్క ప్రాంతం ఏదైతే ఉందో సొదొమ గొమొర్రా పాపముతో నిండిపోయిన పరిస్థితికి వచ్చింది. ఆ సమయంలో మరి నేను వెళ్ళి అక్కడ దానిని నశింపజేయబోతున్నాను, నాశనం చేయబోతున్న సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని దేవుడు మాట్లాడతాడు. దేవుడు ఆ ప్రాంతం గురించి మాట్లాడినప్పుడు మీరు చూస్తే అబ్రహాము అక్కడ నిలబడి వారికి, ప్రభా 50 మంది ఉంటే నాశనం చేయకుండా ఉంటావా? అవును, నాశనం చేయకుండా ఉంటా. ఒక 40 మంది ఉంటే నాశనం చేయకుండా ఉంటావా? నాశనం చేయను. అయ్యా 30 మంది ఉంటే నాశనం చేయకుండా ఉంటావా? నాశనం చేయను. నీతో మాట్లాడతాను తెగిచ్చానయ్యా, ఎందుకు పనికిరాని వాడిని. 20 మంది ఉంటే నాశనం చేయకుండా ఉంటావా? దేవుడితో గోజాడుతూ ఉన్నాడు, విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే అక్కడ తన సహోదరుడైనటువంటి మరి లోతున్నాడు. ఈ రోజున దేవుని ప్రజలుగా ఎలా ఉండాలంటే మనము విజ్ఞాపన చేసేటువంటి వ్యక్తులుగా, ఇతరుల కొరకు ప్రార్థించే వ్యక్తులుగా ఏం చేయాలండి? మనం ఉండాలి. ఇతరుల కొరకు చేసే ప్రార్థన ఏమవుతుందో తెలుసండి? వారి జీవితాన్ని మార్చివేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము చేసిన ప్రార్థన లోతును తన కుటుంబాన్ని ఏం చేసిందండి? బ్రతికించిందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున మనం బ్రతికి ఉన్నామంటే మన భక్తిని బట్టి కాదండి. మనం అనుకుంటాం మన మంచితనాన్ని బట్టి అని అనుకుంటాం, మన భక్తిని బట్టి అనుకుంటాం. కానీ కాదండి, మన గురించి ఎవరో ప్రార్థన చేస్తూ ఉన్నారండి. హల్లెలూయా. అబ్రహాము ప్రార్థన చేస్తే ఆ అగ్నిగంధకాల్లోంచి లోతు కుటుంబం బయటకు వచ్చింది. ఈ రోజున మనం క్షేమంగా ఉన్నామంటే కేవలం మన భక్తి మాత్రమే కాదండి, మన గురించి ఎవరో ఒక ప్రార్థన చేస్తున్నారు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. యోబు జీవితంలో మనం చూస్తే యోబు స్నేహితుల మీద దేవుని ఉగ్రత వచ్చినప్పుడు యోబు స్నేహితుల కోసం ప్రార్థన చేస్తే యోబు ప్రార్థన విని యోబు స్నేహితుల్ని దేవుడు ఏం చేశాడు? దండించకుండా, శిక్షించకుండా, సంహరించకుండా వాళ్ళని కాపాడాడు. కాబట్టి ఈ రోజున మన జీవితం మనం తెలుసుకోవాలండి, కృతజ్ఞతను కలిగి ఉండాలి, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి, ఇతరుల కోసం ప్రార్థన చేయాలి. మన జీవితంలో మనము మరి సహోదరుల్ని ఎవరిని కూడా మనం తృణీకరించకూడదు. ప్రార్థన సహాయాన్ని అడిగి మరి చేసేటువంటి విషయంలో ప్రార్థన సహాయాన్ని మనం అడిగి ప్రార్థించమని కోరినప్పుడు ఆ ప్రార్థన మన కొరకు చేసినప్పుడు ఆ ప్రార్థనకి ఎంతో బలం ఉంటుంది. నీతిమంతుని ప్రార్థన బహుబలము గలదై ఉంటుందని దేవుని వాక్యం సెలవిచ్చింది. హల్లెలూయా. కాబట్టి మన జీవితం మనం చూస్తే మరి మనం ఎలా ఉండాలంటే విజ్ఞాపన చేసే వాళ్ళగా ఉండాలి అనే విషయము ఈ 18వ అధ్యాయం నుంచి మనం చూస్తాం. అంత మాత్రమే కాదండి, మరి అబ్రహాము జీవితం ఎదిగాడు. ఎలా ఎదిగాడంటే ఒకప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా ఉండి తనంతట తానుగా బయలుదేరి వెళ్ళినటువంటి అబ్రహాము ఒకరోజు నీ కుమారుణ్ణి నాకు బలిగా అంటే ఇచ్చేశాడు. ఇవ్వడానికి సిద్ధమైపోయాడు. మోరియా పర్వతం మీదకి తీసుకెళ్ళి బలి ఇవ్వమంటే పొద్దున్నే 130 సంవత్సరాల వయసులో ఉన్న అబ్రహాము లేచి కట్టెలు చీల్చి అబ్రహాము బయలుదేరి మోరియా పర్వతం మీదకి వెళ్ళిపోయి కత్తి ఎత్తే టైంకి దేవుడు మాట్లాడాడు, అబ్రహామా నువ్వు కత్తి నీ కుమారుని మీద వెయ్యొద్దు, పక్కన గొర్రె పొట్టెలను తీసుకొచ్చుకో. నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో, నువ్వు నాకు భయపడుతున్నావో నాకు అర్థమైంది అబ్రహాం అన్నాడు. అంటే ఎలాంటి అబ్రహాం ఎలా మారిపోయాడండి? జీవితంలో ఎంతటి మార్పు వచ్చిందండి? అబ్రహాము జీవితంలో ఎంతటి ఎదుగుదల వచ్చిందండి? దీనికి కారణం ఏంటో తెలుసా అండి? అబ్రహాము జీవితంలో దేవునితో నడిచిన సంబంధం మనం చూస్తాం. అబ్రహాము దేవునితో నడిచిన వ్యక్తిగా ఉండడం మనం చూస్తాం. షెకెము, బేతేలు, హెబ్రోను, మోరియా అంటే ఇవన్నీ ఏంటంటే బలిపీఠాల దగ్గర పెట్టిన పేర్లు. ఎక్కడెక్కడైతే ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ బలిపీఠం కట్టి దేవుని ఆరాధించేవాడు.
అంటే దేవునికి కృతజ్ఞత కలిగి ఉండేవాడు. దేవునికి బలి అర్పించి ఆయన ఆరాధించేవాడు. అంటే అబ్రహాము జీవితంలో దేవునికి అటువంటి ప్రాధాన్యత ఇచ్చాడు గనుక ఆయన జీవితంలో అంతటి స్థాయిలో ఎదిగినట్టుగా మనం చూస్తాం. కాబట్టి చాలా విషయాలు మన అబ్రహాం గురించి మనం చూసాం. అబ్రహాం ఏం చేశాడండి? అబ్రహాము పిలుపు పిలుపును పొందాడు. మొదటిది, ఆ పిలుపుకి విధేయత చూపించాడు. రెండోది, ఆ పిలుపుకి ఏం చేశాడండి? విధేయత చూపించాడు. అదేవిధంగా అబ్రహాము అపరిపూర్ణముగానే ఉన్నాడు, కానీ ఆ తర్వాత ఆయన పరిపూర్ణతలోకి ఎదిగినట్టుగా మనం చూస్తున్నాం. అంత మాత్రమే కదా, అబ్రహాము మరి తన సహోదరుని, నీకు ఇష్టం ఎక్కడికి వెళ్తాను నువ్వు అక్కడికి వెళ్ళని అతను ఎంచుకునే తన హక్కుని వదులుకున్నాడు. కానీ హక్కును వదులుకున్నందుకు అబ్రహాం ఏమన్నా దీవించబడకుండా ఉన్నాడా? అతనికంటే కూడా ఎక్కువగా దీవించబడ్డాడు. హల్లెలూయా. ఇంకేం చూసామంటే మరి అబ్రహాము జీవితంలో గుడారపు జీవితం జీవించాడు. ఆస్తిపాస్తులు ఉన్నాయి, ఐశ్వర్యం ఉంది, బంగ్లాల్లో మరి కోటల్లో నివసించవచ్చు, గుడారాల్లో నివసించాడు. ఎందుకంటే నా కోసం అక్కడ ఒక నిర్మాణము జరుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను అక్కడికి వెళ్తా. ఇవన్నీ కూడా అశాశ్వతమైనవి, ఇవన్నీ ఒకరోజు వదిలిపెట్టేసేవే అని ఆయనకు అర్థమైంది. ఆ తర్వాత అబ్రహాము సున్నతి చేయబడినప్పుడు అతని కుటుంబం అంత ప్రత్యేకమైన జీవితం కలిగి ఉండాలని దేవుడు ఎంచుకున్నాడని చూసాం. మరి అబ్రహాం ఎక్కడికి వెళ్తే అక్కడ మరి బలిపీఠములు కట్టి దేవుని ఆరాధించాడనే విషయాన్ని చూసాం. అబ్రహాము ప్రార్థన చేసి తన సహోదరుని కాపాడుకున్నాడని మనం చూసాం. మరి అబ్రహాము తన కుమారుడిని అర్పించి అన్నిటికంటే ఎక్కువగా నేను నిన్నే ప్రేమిస్తున్నాను ప్రభా అని దేవుడికి అప్పగించినట్టుగా మనం చూస్తాం. కాబట్టి దేవుడు ఏం చేశాడు తెలుసండి? అబ్రహాం గురించి రాయబడిన మాట ఏంటో తెలుసండి? అబ్రహాము దేవుని స్నేహితుడు అని రాయబడింది. దేవునికి స్తోత్రం. దేవుని స్నేహితుడు ఆయన అబ్రహాం అని రాయబడింది. విశ్వాసులకు తండ్రి అని అబ్రహాం గురించి రాయబడింది. ఈ రోజున మనం ఆ విధంగా ఉండాలనేది, దేవునికి స్నేహితులుగా ఉండాలనేది ఆయన కోరిక. కాబట్టి అబ్రహాముని దేవుడు ఆశీర్వదించాడు, గొప్ప జనముగా చేశాడు. పిల్లలు లేక 25 సంవత్సరాలు పిల్లలు లేక ఒంటరిగా మరి ఎడారిలో తిరుగుతున్నటువంటి అబ్రహాము, మరి దేవుడు అన్నాడు 100 సంవత్సరాల వయసులో అతనికి కుమారునిచ్చి ఈ రోజున ప్రపంచమంతటికి కూడా అబ్రహామును ఆశీర్వాదకరంగా చేశాడు. అబ్రహాం వంశంలోనే యేసుక్రీస్తు ప్రభు పుట్టాడు. యూదుల దగ్గరికి వెళ్తే మా తండ్రి అబ్రహాం అంటారు, ముస్లిమ్స్ దగ్గరికి వెళ్తే మా తండ్రి అబ్రహాం అంటారు, క్రిస్టియన్స్ దగ్గరికి వెళ్తే మా తండ్రి అబ్రహాం అంటారు. కారణం ఏంటో తెలుసండి? అబ్రహాము సమర్పణ, అబ్రహాము జీవితం. అబ్రహాములో కూడా చాలా లోపాలు ఉన్నాయి, బలహీనతలు ఉన్నాయి. కానీ ఆ బలహీనతలన్నీ ఒక్కొక్కటి విడిచిపెట్టుకుంటూ అబ్రహాము బలవంతుడిగా, మరి పరిపూర్ణుడిగా, దేవునిపై ఆధారపడేవాడుగా, తన ఒక్కగానొక్క కుమారుని సైతము దేవునికి అప్పగించి నీవే నాకు అన్నిటికన్నా ముఖ్యమైన వాడవని చెప్పే విధముగా అబ్రహాముని అంత ఎదిగేటువంటి విధంగా మరి అబ్రహాము మారిపోయాడండి. అతని జీవితంలో జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా మనం చూస్తే మన జీవితంలో కూడా అటువంటి విధంగా ఉండాలి అని ఒక సవాలు అబ్రహాము జీవితంలోంచి మనం తీసుకోవాలి. అటు కృపదేవుడు మనకు అనుగ్రహించిన కాక తలలు వంచి ప్రార్థన చేద్దాం. తలలు వంచుదాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అబ్రహాము జీవితంలోంచి కొన్ని విషయాలు మేము చూసాం. ఆ రీతిగా బ్రతకడానికి సహాయం చేయండి. మీరు పిలిచిన పిలుపుకు లోబడి నీ కొరకు జీవించడానికి సహాయం చేయండి. నీ మాటలు బిడ్డల హృదయాలు ఫలింపచేయండి. కృపనివ్వమని, సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.